మీరు ఈ మధ్యకాలంలో ఈ వార్త వినే ఉంటారు. టాల్క్ అంటే పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ $40 మిలియన్ చెల్లించాలని అమెరికన్ కోర్టు తీర్పు చెప్పింది. కానీ ఈ తీర్పు తర్వాత మన ఆరోగ్యం విషయంలో అత్యవసరంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఉంది. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ కేసు వల్ల అండాశయ క్యాన్సర్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ఈ క్యాన్సర్ చాలా సార్లు నిశ్శబ్దంగా పెరుగుతుంది. ఏ లక్షణాలు పైకి కనబడకుండా తర్వాతే బయటపడుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా జననేంద్రియాలు ఉన్న భాగాల్లో టాల్క్ పౌడర్ వాడటం. ఈ టాల్క్ లో ఉన్న చిన్న చిన్న కణాలు కాలక్రమేణా లోపలికి వెళ్ళిపోయి అండాశయాల వరకు కూడా చేరవచ్చు. ఇలా పదే పదే కనుక జరుగుతున్నట్టయితే శరీరం లోపల వాపు అంటే ఇన్ఫ్లమేషన్ పెరిగి ఆ వాపు కొంతమంది మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు. అంటే టాల్క్ వాడిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని కాదు. ఈ అండాశయ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. కుటుంబ చరిత్ర, హార్మోన్ల మార్పులు, వయస్సు, ఊబకాయం, మన చుట్టూ ఉన్న వాతావరణం. మీకు జాగ్రత్తగా ఉండాలనిపిస్తే టాల్క్ లేని పౌడర్స్, ముఖ్యంగా మొక్కజొన్న పిండితో చేసినవి ఎంచుకోండి. కొనే ముందు లేబుల్ చూసుకొని కొనండి. అవసరానికి మించి వాడవద్దు. అండాశయ క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడటానికి, మహిళలు తమ సమస్యల గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడటం కూడా ఒక ముఖ్యమైన కారణం. కడుపులో ఎప్పుడు ఉబ్బరంగా ఉండటం, కడుపు కింది భాగంలో నొప్పి, తరచూ మూత్రం రావటం, కొంచెం తింటేనే పొట్ట నిండిపోయినట్టుగా అనిపించడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు. ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే నిశ్శబ్దంగా ఉండకండి. ఇంట్లో వాళ్ళతోనూ మీ డాక్టర్తోనూ మాట్లాడండి. ముందే మాట్లాడితే ముందే పరీక్షలు జరుగుతాయి. ముందే తెలుసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు.